ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాం. బెతెస్దా ప్రార్థన మందిరం ద్వారా ప్రసారమయ్యే ఈ వాక్య ప్రత్యక్షత కార్యక్రమంలో గత కొన్ని నెలలుగా, సుమారు 3వ నెల ఇది, కొత్త సంవత్సరం యొక్క మోటో కార్డులు ఇవ్వబడిన 3 వాగ్దానాలలో ఉన్న ముఖ్యమైన తలంపు, యెహోవా దేవుడు సమకూర్చు దేవుడు, మరలా నేను మీకిత్తును నష్టపోయిన దానిని, గాడ్ ఆఫ్ రెస్టరేషన్. దీని మీద చాలా వర్తమానాలు మనం పొందాం. మరి ఈ దినము పరిచర్యలు పోగొట్టుకున్న వారు ఎలాగా సమకూర్చుకున్నారు అనే దాని మీద ఈ దినం మాట్లాడుతున్నాం. ఈ దినము పరిచర్యను సమకూర్చుకున్న వారిలో ఒక వ్యక్తి మార్కు అని మారు పేరు గల యోహాను. దీనికి సంబంధించి 2 వచనాలు నేను చదువుతున్నాను. మొదటి వచనము 15వ అధ్యాయములో 38వ వచనం అండి. పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. ఈ మాట పౌలు బర్నబాతో చెప్తున్నాడు మార్కు విషయమై. కాబట్టి మార్కు పరిచర్యను విడిచి వెళ్ళిపోయిన వాడుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. 13వ అధ్యాయంలో మనం చదివితే 13వ వచనం యొక్క చివరి భాగంలో యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. కాబట్టి మార్కు పరిచర్యను పోగొట్టుకున్నాడు. ఇంకో వచనం మనం చదివితే 2వ తిమోతి 4వ అధ్యాయములో 11వ వచనములో 2వ లైన్లో మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. అక్కడేమో 2 కూడా పౌలు మాటలే ఇవి. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయములో మార్కును వెంటబెట్టుకొని పోవుట పరిచర్య కొరకు యుక్తం కాదు. ఇక్కడే ఉన్నాడు. తిమోతికి రాస్తూ పౌలు అంటున్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచర్య కొరకై ప్రయోజనకరమైన వాడు. అంటే అక్కడ పరిచర్యను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి పరిచర్యను సమకూర్చుకున్నాడు. కాబట్టి మార్కు యవన కాలములో పరిచర్యలోకి తీసుకురాబడి ఆ పరిచర్యలో కొన్ని పరిస్థితులను బట్టి పరిచర్య నుంచి దూరం అయిపోయి తిరిగి చేర్చబడ్డాడు. రెస్టరేషన్ ఆఫ్ ది మినిస్ట్రీ. ప్రియులారా, పరిచర్య అనేది చాలా విలువైంది. పౌలు రాస్తాడు 2వ కొరింథీ 3వ అధ్యాయములో మహిమతో కూడిన పరిచర్య, మినిస్ట్రీ ఆఫ్ గ్లోరీ. ఈ లోకములో ఆస్తి, సంపద, ఉద్యోగము, చదువులు ఇవన్నీ కూడా చాలా విలువైనవిగా ప్రజలు గుర్తిస్తారు. అయితే దేవుని ఎరిగిన వారు, బైబిల్ జ్ఞానము కలిగిన వారు, దేవుని దర్శనము కలిగిన వారు, వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది పరిచర్య. అనగా జీవము కలిగిన దేవుని సేవలో ఉండుట, సంఘము సహవాసములో కలిసి పనిచేయుట, ఇది పరిచర్య సేవ. కనుక మార్కు జీవితంలో మనం చూస్తే ఆయన 7 కేంద్రాలలో, స్థలాలలో తను ఉన్నట్టుగా మనం చూస్తాం. మొదటిగా మార్కు యవనుడుగా తన తల్లి అయిన మరియ ఇంటిలో యెరూషలేములో ఉన్నట్లుగా యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తాం.
మరి అక్కడ సంఘము మరి పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థించుచున్నారు అని రాయబడింది. రెండవ కేంద్రము మరి మార్కు ఉన్నది అంతియోకయ. మరి అంతియోకయకు మరి ఎవరు తీసుకెళ్ళారు మార్కుని? మరి దేవుని వాక్యం చెబుతుంది, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 25వ వచనం అండి. మార్కును, మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఎక్కడికి వచ్చారు? 13:1 అంతియోకయకు వచ్చారు. మరి అంతియోకయలో ఈ 2 కేంద్రాలు, మొత్తము 7 స్థలాలలో మార్కు ఉన్నట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. మొదటి 2 స్థలాలలో తను ఆత్మీయంగా మరి స్థిరపరచబడ్డాడు, సరైన పునాదులు. ఎందుకంటే తల్లి ఇంటిలో మరి సంఘము, ప్రార్థన చేయటము, ప్రార్థన, వీటన్నిటి ద్వారా తను రక్షణలోకి తీసుకురాబడ్డాడు. మరి సంఘ సహవాసములో యెరూషలేములో ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే మరి బర్నబా ఎవరు? మార్కు యొక్క తల్లి అయిన మరి యొక్క సహోదరుడని మరి కొలసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి అది ఇంగ్లీష్లో బర్నబా సహోదరి అయిన మరియ కుమారుడనుంది. అయితే తెలుగులో మరి మార్కు బర్నబాకు సమీప జ్ఞాతి అని ఉంది, అనగా దగ్గరి బంధువు అని ఉంది. అంటే సొంత సహోదరి యొక్క కుమారుడు. కాబట్టి మార్కును ఆత్మీయంగా మరి పురుకొల్పి ప్రారంభములో బలపరిచిన వాడు బర్నబా. కాబట్టి బర్నబా, పౌలు అంతియోకయలో 13వ అధ్యాయం మనం చదివితే వారు అక్కడ పరిచయం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారు యెరూషలేముకు వచ్చారు. 12వ అధ్యాయంలో వచ్చి వారి పరిచర్యను ముగించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు బర్నబా తనతో సొంత మేనల్లుడైన మార్కును వెంట పెట్టుకొని పౌలుతో కూడా అంతియోకయకి వెళ్ళాడు. అంతియోకయలో చాలా బలమైన సంఘం ఏర్పడింది. అంతియోకయలో పౌలు, బర్నబాలు కలిసి సేవ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మార్కు వారికి ఉపచారము చేయవాడుగా ఉన్నాడని 13వ అధ్యాయం అపోస్తల కార్యము 5వ వచనం మనం చూస్తాం. చివరి మాటలు, యోహాను వారికి ఉపచారము చేయవాడై ఉండెను, అనగా పరిచర్యలో తను ప్రవేశింపబడ్డాడు. అనగా యెరూషలేములో ప్రార్థనలో, సంఘ సహవాసములో, రక్షణ అనుభవాల్లో తను పెంచబడ్డాడు. మరి అంతియోకయలో పౌలు, బర్నబాల యొక్క సేవలో తను ఉపచారము చేయవాడుగా ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ 2 స్థలాలలో మార్కు కలిగిన ఆత్మీయమైనటువంటి క్షేమ స్థితి, అభివృద్ధిని మనం చూస్తాం. 3వ స్థలము, మార్కు బర్నబాతో కలిసి కుప్రకు వెళ్ళాడు. కుప్రలో ఆ మాట అపోస్తల కార్యములు 15వ అధ్యాయములో 39వ వచనం ఉంది. చివరి మాటలో బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. కుప్ర అనేది మధ్యధరా సముద్రములో ఉన్న ఒక ద్వీపము. మరి అది బర్నబా యొక్క సొంత ప్రాంతము. కాబట్టి బర్నబా మార్కును వెంట తీసుకొని పౌలును విడిచి కుప్రకు వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ మీరు గమనించాలా, ఇది మార్కుకు మరి ఆత్మీయంగా సేవలో కలిగిన నష్టం ఇది. ఎందుకంటే మరి మార్కు ఏ తప్పు చేసి లేక పాపం చేసి పరిచర్యను పోగొట్టుకోలేదు. అయితే బర్నబాతో కూడా వెళ్ళటం అనేది మరి తను పరిచర్యకు దూరం అయిపోయినాడు. కుప్రలో బర్నబాతో కలిసి ఏం చేశాడో పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియపరచవు. అయితే అక్కడ ఉన్నారు, సేవ కూడా చేసి ఉండొచ్చు. అయితే
పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిచర్యను గుర్తించలేదు, ఆ పరిచర్యను లిఖించలేదు. అంటే మరి ఒకటి గమనించాలి, ఇక్కడ పరిచర్య చాలామంది చేస్తారు. అయితే ఆ పరిచర్య దేవుని యొక్క ఏర్పాటులో, పరిశుద్ధాత్మ యొక్క గుర్తింపులో, మరి బహుమానము పరిచర్య కొరకు ఇవ్వబడే స్థితిలో ఉన్నదా అనేది జాగ్రత్తగా ఎరిగి చేయాలని వాక్యం చెప్తుంది. కనుక మరి కుప్రకు వెళ్ళాడు, అక్కడ కొంతకాలం ఉన్నాడు. ఆ కాలములో మరి మార్కు విషయమై లేఖనాలు ఏం చెప్పవు. అంటే ఎందుకు చెప్పు అంటే 2 విషయాలు ఇక్కడ మీకు చెప్తున్నా నేను. మార్కు మెయిన్ స్ట్రీమ్ నుండి ప్రక్కకి వెళ్ళిపోయాడు, పాల్ టీం నుండి వైదొలిగాడు. మెయిన్ స్ట్రీమ్ అంటే ఏంది? పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎవరిని పరిచర్య కొరకై వాడుకుంటూ వస్తున్నాడో అది మెయిన్ స్ట్రీమ్. అది రెండోది, ఆ మెయిన్ స్ట్రీమ్లో వాడబడిన వాళ్ళల్లో ముఖ్యమైన వాడు పౌలు, అతనితో ఉన్న పనివారు. దాన్ని నేను పాల్ టీం అంటాను. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ నుంచి పక్కకు పోయాడు, పాల్ టీం నుండి మరి బర్నబాతో వెళ్ళిపోయాడు. కనుక అది మార్కు పరిచర్యలో కలిగినటువంటి వైదొలిగినటువంటి నష్టముగా మనం చూస్తాం. పరిచర్యలో నష్టం అనేది జరిగింది. ఇది కుప్రకు వెళ్ళటం వలన. 4వ స్థానము మరి మార్కు బబులోనులో పేతురుతో ఉన్నట్టుగా లేఖనాలు చెప్తాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో మరి బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రియులారా, ఇప్పుడు మార్కు పేతురుతో కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు? అది అక్షరాల భౌతిక బబులోను కాదు. ఎందుకంటే మరి పేతురు ఆ దినాలలో పరిచయం చేసేటప్పుడు బబులోన్ అనే పూర్వకాలపు ఘనమైన పట్టణము పూర్తిగా శిథిలమైంది. అది నెబుకద్నెజరు కాలములో మరి ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన పట్టణం అది. మరి పేతురు దినాల్లో అది లేదు. మరి ఇక్కడ బబులోన్ అని చెప్పబడిందే, అది ఏ బబులోను? అది ఆత్మ సంబంధమైన బబులోను. అంటే అర్థమేంటి? బబులోను మరి ప్రఖ్యాతిలో ఉన్నప్పుడు అక్కడ అన్య మత వ్యవస్థకు సంబంధించిన మరి మరి కేంద్రంగా అది ఉండేది. అది ప్యాగనిజం. అంతేకాదు మత సంబంధించిన పూజా వ్యవస్థ, దాన్ని రిలీజియస్ కల్ట్ అంటారు, కల్ట్. ఆ తర్వాత అదే పద్ధతులు, అదే పూజా విధానాలు, అదే మతము, అది బబులోను విచ్ఛిన్నమైపోయిన తర్వాత అది రోమాకు వచ్చింది. కాబట్టి రోమాని ఆ దినాలలో ఆత్మ సంబంధమైన బబులోన్ అన్నారు. అంటే మొదటి పేతురు 5వ అధ్యాయంలో 13వ వచనం చెప్పబడిన బబులోన్ అంటే అది రోమా. అక్కడ పేతురు ఉన్నాడు. పేతురు యొద్దకు చేరాడు మార్కు. గమనించండి, ఇది 4వ స్థలం. ఇది మార్కు ఉన్న ప్రదేశాలలో 4వ స్థలము రోమా. అంటే బబులోన్ అని పిలువబడే రోమా. మరి పేతురుతో ఉండటం వలన బాగా గమనించాలా, తాను చాలా ఆత్మీయమైన మేలు పొందాడు. తను పోగొట్టుకున్న పరిచర్యను తను తిరిగి పొందాడు. అనగా బబులోను చెప్పబడిన రోమాలో పేతురుతో కూడా ఉండటం ద్వారా మరి మార్కు పౌలు విషయమైన మరి విలువైన ఘనమైన జ్ఞానము పరిచర్యను మరి పేతురు ద్వారా తెలియపరచబడిన వాడై తాను తిరిగి విడిచిపోయిన పౌలు వద్ద చేరాడు. మరి మార్కుతో పేతురు ఏం చెప్పాడు? చదువు ఆ మాట కూడా.
మరి 2వ పేతురు 3వ అధ్యాయములో 15వ వచనములో మన ప్రియ సహోదరుడైన పౌలును గురించి పేతురు రాసిన మాటలు జాగ్రత్తగా గమనించండి. మన సహోదరుడైన పౌలుకు అనుగ్రహింపబడిన జ్ఞానము. ఎంత గొప్ప మాట ఇది! పేతురు రాస్తున్నాడు, పౌలుకు అనుగ్రహించబడిన జ్ఞానము. వీటిని తన పత్రికల్లో కూడా బోధించుచున్నాడు. పౌలు రాసిన పత్రికలను మరి పేతురు చదివినట్టుగా మనం గ్రహించగలం. ఆ బోధ ఆయన పత్రికలో ఉన్నదంటున్నాడు. మరి ఇంకా కాదు, వాటిని సంగతులు గ్రహించుట కష్టమైనవి అంటున్నాడు. చాలా గూఢమైన మర్మముతో కూడిన జ్ఞానముతో కూడిన పత్రికలు పౌలు రాశాడని చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ మరి మార్కు పేతురు ద్వారా తెలుసుకున్నవాడై ఇక అనుకున్నాడు, మరి నేను తిరిగి పౌలు వద్దకు చేరాలా అని తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి మరి మార్కు పేతురుతో కూడా బబులోనని చెప్పబడే రోమాలో ఉన్న దినాలలో పౌలును గురించిన ప్రస్తాపన, ఆయన జ్ఞానము, దర్శనము, ఆయన పత్రికల గురించి పేతురు ప్రస్తావించగా తీర్మానం చేసుకున్నాడు మార్కు. నేను తిరిగి పౌలు వద్దకు వెళ్ళాలా, ఐ మస్ట్ గో బ్యాక్, జాయిన్ పాల్ అని. అదొకటి. రెండవది, మరి పేతురుతో ఉండటం ద్వారా పోగొట్టుకునే పరిచర్యను తిరిగి సంపాదించుకోవటమే కాదు, నాట్ ఓన్లీ రెస్టోరింగ్ ద మినిస్ట్రీ దట్ వాజ్ లాస్ట్, బట్ దేర్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ బ్లెస్సింగ్ మార్క్ హెస్ రిసీవ్డ్. మార్కు పొందిన మరి యొక్క శ్రేష్టమైన మరి విషయం ఏంటంటే, మరి మార్కు సువార్త రాశాడు. మరి మార్కు రాసిన సువార్తలో ఉన్న విషయాలన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భూలోక పరిచర్య, ఆయన చేసిన అద్భుతాలు, ఇవన్నీ రాశాడు. మరి మార్కుకు ఇవన్నీ ఎట్ట తెలుసుని? ఆనాడు మార్కు ప్రభుతో కూడా లేడు కదా. పేతురు యొక్క డిక్టేషనే మార్కు సువార్త అయింది. డిక్టేషన్ అంటే టీచరు స్టూడెంట్కు చెప్తా ఉంటే స్టూడెంట్ రాసుకున్నట్లుగా పేతురు ప్రభుతో ఉన్న దినాలలో ప్రభు చేసిన కార్యాలు, ఆయన పరిచయంతటిని చెప్పుచుండగా, డిక్టేట్ చేస్తుండగా మార్కు రాశాడు. అదే మార్కు సువార్త అయింది. ఈనాడు పేతురుతో కూడా ఉండటం వలన మార్కు పొందిన రెండవ అద్భుతమైన దీవెన ఏంటంటే సువార్త రాయగలడు, మార్కు సువార్త. కాబట్టి ఇది మరి మార్కు ఉన్న 4వ స్థలం. ఇది 5వ స్థలము. అక్కడి నుండి తీర్మానం చేసుకున్నాడు కదా. మొదటి తీర్మానం ఏందది? తిరిగి నేను పౌలు వద్దకు చేరాలా. మరి దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం, అందును బట్టి నెక్స్ట్ మనము మరి ఎక్కడ చూస్తామంటే, ఎవరిని? మార్కుని పౌలుతో కూడా రోమాలో మొదటి పర్యాయము చెరలో మార్కు ఉన్నట్లుగా మనం చూస్తాం. చదువుదాం మాట. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 10వ వచనములో, నాతో కూడా మార్కు 4:10 చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్తున్నారు. ఇప్పుడు మార్కు ఎక్కడున్నాడు? పౌలుతో కూడా చెరలో ఉన్నాడు. ఎక్కడ చెరాది? రోమాలో. ప్రియులారా గమనించండి, పౌలు తన యొక్క సేవా పరిచర్యలో 2 పర్యాయాలు చెరలో ఉన్నట్టుగా చూస్తాం రోమాలో. అది కాకుండా దీనికి ముందు మరి పౌలు చెరలో ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. ఎక్కడున్నాడు? కైసరైలో ఉన్నాడు. మరి అక్కడి నుండి రోమాకు వెళ్ళాడు. ప్రియులారా, మొదటిసారి పౌలు రోమాలో చెరలో ఉన్నప్పుడు మరి మార్కు వెళ్ళి పౌలుతో చేరాడు. కనుక పౌలు రాసిన చరపత్రికలలో
5 4 మొదటిసారి చెరలో ఉన్నప్పుడు రాశాడు. వాటిలో ఒకటి కొలసీలకు రాసిన పత్రిక. ఇక్కడ అంటాడు మరి 10వ వచనములో, నాతో కూడా చెరలో ఉన్న బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు. కాబట్టి ఇది 5వ స్థలము, రోమా చెర. కాబట్టి రోమా చెరలో చేరటం వలన మరి మార్కు తన పరిచర్యను, సేవను పౌలుతో కూడా తిరిగి పొందినట్టుగా మనం చూస్తాం. అనగా తిరిగి సంపాదించుకున్నాడు. రెస్టోర్డ్ ద మినిస్ట్రీ దట్ వాస్ లాస్ట్ ఇన్ యాక్ట్స్ 15 చాప్టర్. గుర్తుపెట్టుకోండి. కనుక ఇక్కడ మనం గమనించాలా, ఇప్పుడు మార్క్ ఏమైనాడు? పౌలుతో చేర్చబడటమే కాదు, పోగొట్టుకున్న 2 మెయిన్ స్ట్రీమ్, పాల్ టీమ్, ఈ 2 మర్చిపోబక్కండి. మెయిన్ స్ట్రీమ్ అందుకొని అప్పటి నుండి మార్కు తిరిగి పత్రికల్లోకి వచ్చేసాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనగా మెయిన్ స్ట్రీమ్కి పరిచర్యలో మార్కు వచ్చేసాడు. అంతేకాదు ఇప్పుడు పౌలు మరి మార్కును గురించి తన పత్రికలతో రాస్తా ఉన్నాడు. కనుక సమకూర్చబడ్డాడు, పరిచర్యను పూర్తిగా సమకూర్చబడ్డాడు. ఇది 5వ స్థలము, రోమాలో చెరలో పౌలుతో కూడా మార్కున్నాడు. 6వ స్థలము మరి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11లో, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. బాగా గమనించండి. ఇప్పుడు మరి మార్క్ ఎక్కడున్నాడు? తిమోతికి రాస్తున్నాడు. తిమోతి, నీ వచ్చేటప్పుడు మార్కును వెంట పెట్టుకోరమ్మని. 2వ తిమోతి పత్రిక మరి రాసినప్పుడు మరి పౌలు 2వసారి రోమాలో చెరలో ఉన్నాడు. మరలా చెప్తున్నా, రోమాలో చెరలో 2 పర్యాయములు పౌలు ఉన్నాడు. మొదటిసారి చెరలో ఉన్నప్పుడు 4 పత్రికలు రాశాడు. వాటిలో 1 ఎఫెసీ, 2 ఫిలిప్పు, 3 కొలసీ, 4 ఫిలోమోను. 2వసారి చెరలో ఉన్నప్పుడు పౌలు 1 పత్రిక రాశాడు, అది 2వ తిమోతి పత్రిక. ఈ మధ్యకాలములో రోమాలో విడుదల పొందాడు పౌలు. మరలా 2వసారి చెరలోకి వెళ్ళాడు. మరి ఈ మధ్యకాలములో పౌలు ఆలోచించి మార్కుని ఎక్కడ ఉంచాడంటే తిమోతితో ఉంచాడు. అందుకొని ఇప్పుడు మార్క్ ఎక్కడున్నాడు? 2వ తిమోతి 4వ అధ్యాయము 11వ వచనం ప్రకారము మార్కు ఎఫెసీలో తిమోతి యొద్ద ఉన్నాడు. మరి 1వ అధ్యాయం 3వ పత్రికలో మనం చదివితే మరి పౌలు మార్కును ఎఫెసీలో నిలిచుండాలని చెప్పాడు. 1 తిమోతి 1వ అధ్యాయము 4వ వచనం యొక్క చివరి మాటలో, నీవు ఎఫెసీలో నిలిచుండాలని నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు 6వ స్థలము మార్కు ఎఫెసీలో ఉన్నాడు, తిమోతి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించేది ప్రాముఖ్యమైన విషయము. ఇక్కడ 2 యవనస్తులు, 2 యంగ్ పీపుల్ ఆర్ టుగెదర్ మినిస్ట్రింగ్ అట్ ఎ ప్లేస్ కాల్ ఎఫెసస్. ఎఫెసస్ అనే పట్టణంలో 2 యవనస్తులు కలిసి బలమైన సేవ చేశారు. ఎవరు వాళ్ళు? తిమోతి, మార్క్. అయితే ఒక విచారకరమైన కార్యం ఏంటంటే వీళ్ళిద్దరికీ గురువులు 2 ఉన్నారు. ఎవరు వాళ్ళు? మరి తిమోతికి గురువు ఆత్మీయమైన తండ్రి పౌలు, మార్కుకు ఆత్మీయమైన తండ్రి బర్నబా. ఎందుకంటే బర్నబానే మేనమామగా తీసుకొచ్చాడు. అనగా వీరి ఆత్మీయమైన తండ్రులు 2 కలిసి ఉండలేని పరిస్థితులు వారి కలిగి వారు వేరైపోగా వారి ద్వారా ప్రభువులోకి నడిపించబడిన వీళ్ళిద్దరు తిమోతి, మార్కు కలిసి మరి ఎఫెసీలో ప్రభు పనిచేస్తున్నారు. బలమైనటువంటి వాక్య సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇది 6వ స్థలం. మరి 7వ స్థలం ఏంది? 7వ స్థలము ఈ వాక్యాధారంగానే, అనగా 2వ తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం ప్రకారముగానే మరి తిమోతి ఎఫెసీ నుండి మార్కును వెంట పెట్టుకొని రోమాకు వస్తున్నాడు. రోమాలో
పౌలు అన్నాడు, అందరూ నన్ను విడిచిపోయినారు, మరి లూకా మాత్రమే నా ఎద్దున్నాడు, మరి మార్కును వెంట పెట్టుకున్నాను. అతను నాకు ప్రయోజనకరమైనాడు కనుక 7వ స్థలము పౌలుతో కూడా 2వ మరి చెరలో రోమాలో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, పౌలు తర్వాత పరిచర్యలో కొనసాగలేదు. 2వ చెరలో నుంచి నీరో చక్రవర్తి అతన్ని శిరచ్ఛేదనం చేశాడు, హతసాక్షి అయ్యాడు. అనగా పౌలు యొక్క చివరి దినాలలో మార్కు పౌలుతో కూడా ఉన్నాడు. ఇది 7వ స్థలము కనుక 7 స్థలాలలో మార్కు యొక్క మరి పరిచర్య లేక నివాసం. ఒకటి యెరూషలేములో మరి తల్లి అయిన మరి ఇంటిలో సంఘముతో కలిసి ప్రార్థన సహవాసములో. 2 బర్నబా తీసుకెళ్ళి మరి అంతియోకయలో పౌలుతో కూడా మరి ఉన్నప్పుడు తను పొందిన ఉపచారం అనే పరిచర్య. 3 దూరమైపోవటం అనగా కొప్పరికి వెళ్ళిపోవటం, అది మెయిన్ స్ట్రీమ్ నుండి దూరమైనాడు. గుర్తుంచుకోండి, తిరిగి పొందాడు, రెస్టోర్ అయ్యాడు. ఎప్పుడు? పేతురు కాడికి వచ్చిన తర్వాత. కాబట్టి పేతురు యొద్దకు వచ్చిన తర్వాత తను పరిచర్యను పోగొట్టుకున్న పరిచర్యను తిరిగి పొందాడు. అందుకొని మరి పౌలు యొద్ద చేరాడు. ఇది 5వది. పౌలు యొద్ద చేరి మరి పౌలుతో కూడా ఉండగా పౌలు ఆ మాటలు కొలసీకి రాస్తున్నాడు, మరి తిమోతికి రాస్తున్నాడు, నాకు ప్రయోజనకరమైన వాడు. 6 తిమోతి నొద్దున్నాడు ఎఫెసీలో. 7 తిరిగి తిమోతి చేత తీసుకురాబడ్డాడు రోమా పట్టణానికి. ఇలాగా మరి మార్కు మొదట 2 స్థావరాల్లో సిద్ధపరచబడ్డాడు. 3వ స్థావరంలో పొరపాటు జరిగింది. మెయిన్ స్ట్రీము మరి పాల్ టీం నుండి దూరం అయిపోయాడు, నష్టపోయాడు. అయితే మరి 4వ స్థలమైనటువంటి మరి బబులోనని చెప్పబడిన రోమాలో పేతురుతో ఉండటం వలన 2 దీవెనలు పొందాడు. ఆ తర్వాత 6 పౌలుతో చేరాడు. పరిచర్యను, మెయిన్ స్ట్రీమ్ను మరి పాల్ టీంలో చేరాడు, సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత 2 చెరల మధ్య కాలంలో పౌలు మరి ఎఫెసులో ఉంచాడు, తిమోతితో కలిసి పరిచర్య చేశాడు. చివరిగా 7వది మళ్ళా బ్యాక్ టు రోమ్. ఇలాగా మార్కు పోగొట్టుకున్న పరిచర్యను తిరిగి సమకూర్చుకున్నాడు. ప్రియులారా, ఈనాడు ఇది మనకు ఎంతో హెచ్చరిక. పరిచర్యలో ఉన్నావా? మంచిది, పోగొట్టుకోవద్దు. ఒకవేళ పరిచర్యను పోగొట్టుకొని నిరుత్సాహంలో ఉన్నావా? సమకూర్చుకో, దేవుడు నీకు కృపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ దినము సమకూర్చే దేవుడు పరిచర్యను నాయన సమకూరుస్తాడని చూచాం. నాయన మార్కు పోగొట్టుకున్న పరిచర్య తిరిగి పొందాడు. ఈనాడు మేము కూడా పరిచర్య చేసేవాళ్ళం కూడా ఈ యొక్క వర్తమానాన్ని బట్టి ఏదైనా ఎక్కడైనా పరిచర్య పోగొట్టుకొని ఉంటే అధైర్యపడక, కృంగిపోక, ధైర్యం తెచ్చుకొని తిరిగి నా ప్రభు పరిచర్యను సమకూర్చుకునే దానికి కృపదాయిచ్చేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.